వైకుంఠధామంగా భావించే తిరుమల పవిత్రతకు కళంకం తెచ్చే విధంగా గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించిందని పవన్ ట్వీట్ చేశారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. శ్రీవారిని దర్శించుకుని దీక్ష ముగించి గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని కోరతా అని తెలిపారు. ఈ క్రమంలో తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గుంటూరు జిల్లా నంబూరులో కొలువై ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ దీక్ష ప్రారంభిస్తా అని వెల్లడించారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటా అని పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగులు గత రాక్షస పాలకులకు భయపడి తప్పిదాలపై మౌనంగా ఉండిపోయారా అనిపిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.